హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో గోంగూర పప్పు కూర ఎలా చేసుకుందామో రండి చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, జిగురు కూడా ఉండదు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: మిర్చి పౌడర్ కొద్దిగా, పసుపు చూడండి కొద్దిగానే ఎత్తుకున్నాను, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాం కాబట్టి. పప్పు కడిగి పెట్టుకున్నాను, గోంగూరకి ఇలా గిల్లి పెట్టుకోవాలి చూడండి. ఒక కట్ట, చిన్న కట్ట తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు చిన్నది 2 అన్నమాట, ఎందుకంటే గోంగూరలోని పులుపు ఉంటుంది. ఒకటి వేసుకుంటే కూడా చాలు ఫ్రెండ్స్. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర లైట్గా దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు అట్ట లేకపోతే జీరా పౌడర్ వేయించుకునేది ఉంటే కూడా జీలకర్ర ఇది వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో మనం పప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటాలు, గోంగూర, కారం పొడి, పసుపు పొడి అంతా వేసి, తెల్లగడ్డలు, జీలకర్ర అదంతా యాడ్ చేసి తగినన్ని నీళ్ళు పోసి మనము కుక్కర్లో పెట్టయిపోతున్నాము. ఒక విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం పప్పుగా ఉంటే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా బాయిల్ అయిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. తగినన్ని నీళ్ళు యాడ్ చేసి మనము ఇప్పుడు కుక్కర్లో బాయిల్ చేసుకోబోతున్నాం చూడండి. అంతే, 1 విజిల్ మనము వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసి ఉప్పు యాడ్ చేసి, చింతపండు కూడా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే పులుపు అన్నమాట. గోంగూరకి పులుపు ఎక్కువగా ఉంటుంది, మనం యాడ్ చేసుకుంటే ఇంకా పుల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పుగానే ఉంది, ఎక్కువగా విజిల్ రానియకూడదు, అప్పుడే టేస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువగా గోంగూరకు బాయిల్ అయిపోతే కూడా బాగుండదు అన్నమాట. ఈజీగా అయిపోయింది చూడండి. మనం బాయిల్ చేసుకున్న నీళ్ళు కూడా గ్రేవీలోనే యాడ్ చేసుకుందాము. మనకు ఇంకా పల్చగా కావాలంటే కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు తిక్కుగా ఇలాగనే చాలు, బాయిల్ చేసిన నీళ్ళే చాలు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక చిన్న కడాయిలో నూనె యాడ్ చేసి ఉద్దిపప్పు, ఆవాలు యాడ్ చేసుకుందాము. తెల్లగడ్డ యాడ్ చేసుకుందాము. నూనెలో బాయిల్ అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే ఇప్పుడు ఒక 4 వేసుకుంటా ఉన్నాము. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అంతే ఫ్రెండ్స్. గ్రేవీలో యాడ్ చేసి అంతే కలుపుకుంటే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. గ్రేవీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. రైస్కి, సంగటికి అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో సిప్ చేసుకుందాము. చూడండి, కొంచెం పప్పుగానే ఉంది, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. లైక్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.